హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ లైఫ్. సో ఈరోజు నేను మీకు ఒక ఇయర్ రింగ్ డిజైన్ అయితే చూపిస్తాను. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. నాకైతే భలే నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా నేను వాడే ప్రోడక్ట్స్ లింక్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో పెడతాను, మీరు వెళ్ళి చెక్ చేయవచ్చు. సో ఇయర్ రింగ్స్ చేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ తయారు చేసుకోవడానికి ఫస్ట్గా వ్యాక్స్ షీట్ అయితే యూస్ చేస్తాము. దీనికి వేరేగా కూడా మనం ఓహెచ్పి ట్రాన్స్పరెంట్ షీట్ కూడా యూస్ చేయొచ్చు. మెటల్ చైన్, ఇంకా 2 పర్ల్స్ ప్లేస్లో మీరు డైమండ్ షేప్ పెండెంట్స్ అలాంటివి కూడా యూస్ చేయొచ్చు. అండ్ B7000 గ్లూ. ఫస్ట్గా వ్యాక్స్ షీట్ మీద B7000 గ్లూతో మనం కొంచెం గ్లూ వేసి ఈ పర్ల్స్ని స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్గా నేను 2mm పర్ల్ని స్టిక్ చేసుకున్నాను. ఈ పర్ల్ని స్టిక్ చేసిన తర్వాత కొంచెం డిస్టెన్స్ వదిలేసి మళ్ళీ 4mm పర్ల్ని స్టిక్ చేసుకోవాలి. కొంచెం డిస్టెన్స్ ఉండాలి, ఎందుకంటే మనం ఫస్ట్ దానికి 1, సెకండ్ దానికి 2 లేయర్స్ వేస్తాం కాబట్టి. సో ఇప్పుడు మనం స్టిక్ చేసుకున్న పర్ల్కి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత పర్ల్ సరౌండింగ్స్లో గ్లూ వేసుకోవాలి. గ్లూ వేసుకొని మనం మెటల్ చైన్ని సరౌండింగ్స్లో స్టిక్ చేసుకోవాలి. ఇది కొంచెం కేర్ఫుల్గా చేయండి. ఇది మీరు స్టిక్ చేసినప్పుడు పర్ల్ వచ్చేయకుండా బాగా దానికి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ స్టెప్ చేయాలి. ఇలాగా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి 1 లేయర్ కదా, దానికి 2 లేయర్స్ సేమ్ 2 లేయర్స్ అంటించేసా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. దీనికి 1 లేయర్, దీనికి 2 లేయర్స్ వేసాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. ఇది స్టిక్ చేసిన తర్వాత దీనికి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెండింటిని కట్ చేసుకోవాలి. ఇలా 2 కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఐపిన్స్ యూస్ చేస్తున్నాను. సిల్వర్ కలర్ ఐపిన్స్ యూస్ చేస్తున్నాను. మీరు గోల్డ్ కూడా యూస్ చేయొచ్చు. ఈ రెండింటిని అటాచ్ చేయడానికి సైజ్ చూసుకోవాలి. ఇలా సైజ్ వీడియోలో చూపించిన విధంగా సైజ్ చూసుకొని కట్ చేసుకోవాలి. మీరు ఈ రెండింటికి మధ్యలో జంప్ రింగ్ కూడా పెట్టుకోవచ్చు. నేను అలా కాకుండా డైరెక్ట్గా అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు సేఫ్టీ కోసం మనం దీని వెనకాతల ఈ సైజులోనే మళ్ళీ సేమ్ వ్యాక్స్ షీట్ కట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇదిగోండి, సేమ్ సైజులోని స్టిక్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇంకా సిల్వర్ కలర్ ఐపిన్ కూడా కనిపించదు. ఇలా అంటించుకోవాలి, ఇలా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండింటిని కింద ఉన్న హుక్ని కొంచెం ఓపెన్ చేసి పైన ఉన్న పర్ల్ని దీంట్లో వేసి ఇది క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఇయర్ రింగ్ స్టడ్తో వెనకట్ల B7000 గ్లూతో ఇయర్ రింగ్ స్టడ్ని వెనకట్ల అటాచ్ చేసుకోవాలి. ఫైనల్గా మన ఇయర్ రింగ్ మేకింగ్ అయితే అయిపోయింది. మీకు ఈ ఇయర్ రింగ్స్ నచ్చాయా? కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి కదా, నా ఫేస్కి అయితే బాగా సూట్ అయ్యాయి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.